గెలుపు ఓటమి ఎవరిదైనా ఎవరు డిపాజిట్ డబ్బు కట్టగలిగితే ఆ కాంట్రాక్ట్ వాళ్ళదవుతుంది. అలాంటిదేమీ ముందు చెప్పలేదుగా. చెప్పలేదు కాబట్టే మనం వెళ్ళి అన్ని పోటీల్లో పోటీ పడి మరీ పాల్గొన్నాం. ముందే తెలుసుంటే మనం అసలు వెళ్ళేవాళ్ళమే కాదు. కొత్తగా ఈ డిపాజిట్ సొమ్ము ఏమిటి సీత? అది చాలా విలువైన కోట. శ్రద్ధగా భయభక్తులతో చూసుకోవాలని ఆ కండిషన్ పెట్టారు. గెలుపు ఓటములు ప్రకటించాక గెలుపు వరుస క్రమంలో అవకాశం ఇస్తారట. ఎవరు ఆ ధరావత్ సొమ్ము చెల్లిస్తే వాళ్ళకి దక్కుతుంది అంటున్నారు. రేపు సాయంత్రమే విందు ఏర్పాటు చేశారు. అప్పుడు ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరిది తర్వాత స్థానమో చెప్తారట. ఎవరు డిపాజిట్ చెల్లించగలిగితే వారికి వరుస క్రమంలో ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. అయిపోయింది. ఇక ఆ కోట నీదైపోయింది స్వర్ణ. వాళ్ళెవరు వైదేహి అడిగిన 25 లక్షలు కట్టడం మా వల్ల కాదు అని చేతులెత్తేయడం ఖాయం. అందులో ఆ స్థాయి వాళ్ళు, స్తోమత గల వాళ్ళు ఎవరున్నారు? సీత సీతే, ఆ సంధ్య కూడా అదే బాబతి కదా. సీత పని అంత బాగా నచ్చితే నీ దగ్గర అపాయింట్ చేసుకొని శాలరీ ఇస్తానని చెప్పవే స్వర్ణ. మంచి సలహా ఇచ్చావు. సీతనా నా దగ్గర అస్సలు పెట్టుకోను. వైదేహి సాటిస్ఫాక్షన్ కోసం అలా అనమంటుంది. పెట్టుకోవాలన్న రూల్ ఏం లేదు. 25 లక్షలు రేపు కట్టేసి మనదనిపించుకోవాలి. 25 కాదు, అవసరమైతే 50 లక్షలు ఇచ్చైనా మనది చేసుకోవాలి. ఆ సీతకి జన్మలో నీకు పోటీగా ఏ విషయంలోనూ ఎదురుపడే ధైర్యం లేకుండా చెయ్యాలి. వంటలు వడ్డనలే కదా అని ఎగేసుకుంటూ వచ్చారు. 25 లక్షలు అనగానే మొహాలు వేలాడేసుకొని వెళ్లారు. వైదేహి మంచి షాక్ ఇచ్చింది. పొగిడినట్టే పొగిడి బోర్లా పడదోసింది. ఎంతైనా రాణి రాణినే. వాళ్ళ తెలివితేటలే వేరు. తను గెలిచిన వాళ్ళకే ఖచ్చితంగా ఇవ్వాలి కదా అని వాదించకుండా నచ్చిన వాళ్ళకిచ్చుకునే అవకాశం తన దగ్గర పెట్టుకోవడానికే ఈ పని చేసింది. అందుకే నేను మొదటి నుంచి అంత ధైర్యంగా ఉన్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.